హాయ్ ఫ్రెండ్స్, నేను అజర్ మీరు చూస్తున్నారు టెక్ రిప్ వచ్చాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి ఏదైతే రియల్మీ 7 ఉందో రియల్మీ 7కి సంబంధించిన ఛార్జింగ్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ మనకి బ్యాటరీ డ్రైన్ అంటే బ్యాటరీ బ్యాకప్ ఎంతసేపు వస్తుంది అనేది అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్యాటరీ బ్యాకప్ సంబంధించి మీకు ఎటువంటి డ్రైన్ టెస్ట్ అయితే చేయట్లేదు. సో నేను ఏదైతే 100% ఛార్జ్ చేసి 4% రావడానికి ఎంత టైం అయితే తీసుకుంది అనేది మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తాను మీకు. సో ఏదైతే డిజిటల్ వెల్ బీయింగ్ ఉందో ఏ యాప్స్ యూజ్ చేసినా ఎంత టైం వచ్చింది, స్క్రీన్ టైం ఎంత వచ్చింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్లో వచ్చేసి మీకు డైరెక్ట్గా డెమో చూపిస్తాను. మీకు ఛార్జింగ్ టైం ఎంతసేపు తీసుకుంది అనేది డైరెక్ట్గా టెస్ట్ అయితే చేసి చూపిస్తాను. సో ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక మనం దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ చూసినట్లయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడొచ్చు. 7 hours 6 minutes అయితే వచ్చింది స్క్రీన్ ఆన్ టైం. స్టిల్ మనకి ఇంకా 4% బ్యాటరీ అయితే రిమైనింగ్ అయితే ఉందన్నమాట. సో స్క్రీన్ ఆన్ టైం అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది 7 hours అయితే వచ్చింది. బట్ మీ అందరికీ అలా వస్తుందని అయితే క్లియర్గా అయితే చెప్పలేం, ఎందుకంటే బేస్డ్ ఆన్ యూసేజ్. ఇక్కడ నా యూసేజ్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ యూట్యూబ్ వచ్చేసి 3 hours 3 minutes అయితే చూశాను. అమెజాన్లో 41 minutes, ఫోన్ కాల్స్ ఒక 41 minutes మాట్లాడాను. కెమెరాని ఒక 39 minutes, దగ్గర 40 minutes కెమెరా యూజ్ చేశాను. వైటీ స్టూడియో వచ్చేసి మీకు 31 minutes, ఫ్లిప్కార్ట్, నెట్ వెలాసిటీ, క్రోమ్ ఇవన్నీ యూజ్ చేస్తే నాకు జనరల్ యూసేజ్ అని చెప్పవచ్చు ఇది. సో ఎటువంటి గేమింగ్ అయితే చేయలేదు. జనరల్ యూసేజ్కి అయితే 7 hours 6 minutes అంటే 4% మిగిలి ఉండగానే మనకైతే స్క్రీన్ ఆన్ టైం అయితే వచ్చింది. బట్ మీకు వేరీ అవ్వచ్చు. ఒకవేళ మీరు గేమ్స్ ఆడితే మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే అవుతుంది. ఎంత ఫాస్ట్గా అయినా సరే మినిమం మీకు 6 hours అయితే మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో బేస్డ్ ఆన్ యూసేజ్ అనమాట ఇది. బట్ నా యూసేజ్కి అయితే ఒక జనరల్ పర్సన్ యూసేజ్కి అయితే ఈజీగా మీకు ఒక 7 hours అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ కనుక ఛార్జింగ్ విషయానికి వచ్చినట్లయితే నేను 4%లో ఛార్జింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. 4% 100% ఛార్జ్ అవ్వడానికి మీకు ఇక్కడ డెమో చూపిస్తున్నాను కదా, చూడొచ్చు. సో 4% 100% ఛార్జ్ అవ్వడానికి మీకు ఇది దగ్గరగా 57-58 minutes అయితే తీసుకుంది. సో దగ్గర వీళ్ళు క్లైమ్ చేసింది ఏంటంటే మనకు వచ్చేసి 65 minutes తీసుకుంటుంది 0 to 100 అని చెప్పారు. సో ఖచ్చితంగా అదే అవుతుంది, ఎందుకంటే ఆ 4% కనుక మనకి 0 నుంచి పెట్టినట్లయితే ఖచ్చితంగా 4% ఛార్జ్ అవ్వడానికి ఇంకో 7 minutes మనకి ఈజీగా అయితే పడుతుంది కదా. సో వాళ్ళు చెప్పింది 100% మనకి వితిన్ 65 minutesలో మనకి మొబైల్ అనేది 0 to 100% ఛార్జ్ అవుతుంది, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఛార్జింగ్ విషయంలో మాత్రం చాలా ఫాస్ట్గా వాళ్ళు ఏదైతే క్లెయిమ్ చేశారో అదైతే జరుగుతూనే ఉంది. ఇక ఓవరాల్గా బ్యాటరీ బ్యాకప్ చూసినా సరే, ఛార్జింగ్ టైం చూసినా పర్వాలేదని చెప్పొచ్చు. సో ఛార్జింగ్ చేసే టైంలో కనుక టెంపరేచర్స్ కనుక చెక్ చేసినట్లయితే మ్యాక్సిమం టెంపరేచర్ 38 degrees వరకు అయితే వచ్చింది, అంతకుమించి ఎక్కువైతే రీచ్ అవ్వలేదు. అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో 100% ఛార్జ్ అయినా సరే 0 నుంచి మనకి ఎటువంటి హీటింగ్ అనేది మనం ఇందులో అయితే చూడడానికి అయితే లేదు. బేసిక్గా G95 అంటే ప్రాసెసర్ అంటే అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఎక్కువగా హీట్ అవుతుందని. బట్ ఎనీవే ఛార్జింగ్ టైంలో అయితే హీట్ అవ్వట్లేదు. బట్ గేమింగ్లో ఇప్పటివరకు అయితే టెస్ట్ చేయలేదు. గేమింగ్లో టెస్ట్ చేశాక మీకు ఆ గేమింగ్ రివ్యూలు అయితే ప్రొడ్యూస్ చేస్తాను. బట్ ఎనీవే గేమింగ్ రివ్యూ రావడానికి అనేది కొంచెం టైం అయితే పడుతుంది.
వెయిట్ చేయండి. ఇక కెమెరా రివ్యూ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే వస్తుంది. సో ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ బటన్ ఉంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఫ్యూచర్లో ఈ మొబైల్కి సంబంధించిన ఏ వీడియోస్ ఇచ్చినా సరే మీకు ఈజీగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఎనీవే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి మీకు ఇందులో ఏం నచ్చింది ఏం నచ్చలేదు అనేది. ఫ్యూచర్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ నేను చేసుకోవాలనుకున్నా సరే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.